కథ అబద్ధం చెప్పిన నిజం. రచన బద్రిరాజు తటవర్తి. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్. సాయంత్రం 6 గంటలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కానీ నగరం మాత్రం ఇప్పుడే నిద్ర తెచ్చినట్లు పరిగెడుతోంది. బస్సుల రథ, ఆటోల హారన్లు, ప్రయాణికుల హడావడి. ఈ జనసంద్రంలో 2 జీవోత్సవాలు నిలబడి ఉన్నాయి. వారి పేర్లు రాఘవయ్య, సీతమ్మ. రాఘవయ్య వయసు 75 దాటింది. ఒంటి మీద మాసిపోయిన తెల్ల చొక్కా, కళ్లకు పాతకాలపు సోడాబుడ్డి కళ్ళద్దాలు. పక్కనే సీతమ్మ. ఆమె చీర అక్కడక్కడా చిరిగిపోయి ఉంది. చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి తప్ప ఇంకేమీ లేదు. ఆ సంచిలో వారి జీవితం మొత్తం కురించబడినట్లుగా ఉంది. రాఘవయ్య అటూ ఇటూ వెళ్ళేవారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని గొంతులో భయం, కళ్ళలో బెరుకు. మామూలుగా అడుక్కునే వాళ్ళకి ఉండే అలవాటు, ఆ తెగింపు అతనిలో లేవు. చెయ్యి చాపడానికి ఏదో ఆత్మగౌరవం అడ్డొస్తున్నది. ఒక యువకుడు ఆఫీస్ బ్యాగ్ తగిలించుకుని వేగంగా వెళ్తుంటే రాఘవయ్య అతన్ని సమీపించాడు. బాబూ, కాస్త ఆగు బాబూ. రాఘవయ్య గొంతు వణికింది. ఆ యువకుడు చిరాగ్గా అడిగాడు. ఏంటి తాత, చిల్లర లేదు పో. చిల్లర కోసం కాదు బాబు, మేము నిజామాబాద్ వెళ్ళాలి. బస్సులో వస్తుండగా నా జేబు ఎవరో కొట్టేశారు. పర్సు, ఫోను అన్నీ పోయాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. టిక్కెట్కి డబ్బులిస్తే పుణ్యం ఉంటుంది బాబు అని దండం పెట్టాడు. ఆ యువకుడు నవ్వాడు. ఒక వెటకారపు నవ్వు. తాత, ఈ డైలాగులు పాతబడిపోయాయి. రోజుకి నీలాంటి వాళ్ళని 10 మందిని చూస్తాం. పర్సు పోయిందని అంటారు. డబ్బులిస్తే పక్కకి వెళ్ళి మందు తాగుతారు. పో, వేరే బకరాన్ని చూసుకో అని విసురుగా వెళ్ళిపోయాడు. రాఘవయ్య తల దించుకున్నాడు. ఆ మాట ఒక చెంపదెబ్బలా తగిలింది. పక్కనే ఉన్న సీతమ్మ ఆయన చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. వద్దులండి, ఎవరిని అడగొద్దు. మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది సీతమ్మ. అలా కాదే సీత, రాత్రి అవుతోంది. ఎక్కడ పడుకుంటాం? కనీసం నువ్వైనా ఇంటికి చేరాలి కదా. నాకు షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. నీకు మోకాళ్ళ నొప్పులు. ఎవరో ఒకరు సాయం చేయకపోతారా అని రాఘవయ్య మళ్ళీ మరో వ్యక్తిని ఆపడానికి వెళ్ళాడు. దూరం నుండి ఈ దృశ్యాన్ని గమనిస్తున్నాడు సూర్య. అతను ఒక రచయిత. మనుషుల ప్రవర్తనను పరిశీలించడం అతని అలవాటు. సూర్యకి కూడా మొదట అనిపించింది, ఇది పక్కా స్కామ్. ఈ మధ్య ముసలివాళ్లను కూడా ఇలాంటి మోసాలకు వాడుకుంటున్న ముఠాలు ఉన్నాయి అనుకున్నాడు. కానీ రాఘవయ్య కళ్ళల్లో ఏదో నిజాయితీ, సీతమ్మ నిలబడిన తీరులో ఒక కులీనత కనిపించాయి. వాళ్ళు ప్రొఫెషనల్ బెగ్గర్స్లా లేరు. ఏదో తెలియని విషాదం వాళ్ళని ఆవరించుకుని ఉంది. సూర్య వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు. దాదాపు గంట గడిచింది. 10 మందిని అడిగితే ఒక్కరు కూడా రూపాయి ఇవ్వలేదు. అందరూ తిట్టేవాళ్లే. ముసలితనంలో ఈ దొంగ వేషాలు ఎందుకు అని ఒకరంటే, పోలీసులకు చెప్పమంటావా అని మరొకరు. ఆ తిట్లు విన్నప్పుడల్లా రాఘవయ్య కుంగిపోతున్నాడు. సీతమ్మ తన చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. చీకటి పడింది. ఆకలి వారి పేగులను మెలిపెడుతున్నట్లుంది. రాఘవయ్య నడవలేక పక్కనే ఉన్న ఫుట్పాత్ మీద కూలబడ్డాడు. సీతమ్మ ఆ సంచిలోంచి ఒక నీళ్ల బాటిల్ తీసిచ్చింది. అందులో సగం కూడా నీళ్లు లేవు. రాఘవయ్య 2 చుక్కలు తాగి మిగతావి భార్యకిచ్చాడు. సూర్య ఇక ఉండలేకపోయాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పెద్దాయనా అని పిలిచాడు. రాఘవయ్య ఉలిక్కిపడి లేవబోయాడు. బాబు, మేము దొంగలం కాదు బాబు, నిజంగానే అని మళ్ళీ అదే కథ చెప్పబోయాడు. సూర్య వారించాడు. పర్లేదు, కూర్చోండి, నేను డబ్బులు ఇస్తాను. కానీ ఒక్క మాట నిజం చెప్పండి. నిజంగా పర్సు పోయిందా, లేక వేరే సమస్య ఏమైనా ఉందా అని సూటిగా అడిగాడు. రాఘవయ్య మౌనంగా ఉండిపోయాడు. సీతమ్మ తల తిప్పుకుంది. పర్సు పడిపోయిందనేది అబద్ధమని నాకు తెలుసు పెద్దాయనా. ఎందుకంటే మీ జేబులు చూస్తే అందులో పర్సు పెట్టుకునే అలవాటు ఉన్నట్లు లేదు. కానీ మీ కళ్ళల్లో ఉన్నది మాత్రం నిజమైన బాధే. చెప్పండి, ఎందుకు ఈ స్థితి అని సూర్య అడిగాడు. రాఘవయ్య కళ్ళ నుండి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్లు నీళ్లు వచ్చాయి. ఆ వయసులో మనిషి అలా ఏడుస్తుంటే చూడడం చాలా కష్టం. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సీతమ్మ ఆయన్ని ఓదారుస్తూ సూర్య వైపు చూసి చెప్పడం మొదలుపెట్టింది. బాబు, ఆయన చెప్పింది అబద్ధమే. మా పర్సు ఎవరూ కొట్టేయలేదు. మాకసలు పర్సు లేదు. అందులో దాచుకోవడానికి డబ్బులు లేవు అంది సీతమ్మ. మేము ఉండేది నిజామాబాద్.
పక్కన ఉన్న చిన్న పల్లెటూరు. మాకు ఉన్నది 2 ఎకరాల పొలం, చిన్న పెంకుటిల్లు. మాకు ఒక్కడే కొడుకు. వాడిని కష్టపడి చదివించి ప్రయోజకుడిని చేశాం. వాడు ఈ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కూడా చేశాం. 2 ఏళ్లుగా మమ్మల్ని చూడడానికి రాలేదు. మనవడిని చూడాలనిపిస్తోంది రమ్మని ఎన్ని సార్లు అడిగినా పని ఒత్తిడి అని చెప్పేవాడు. సీతమ్మ గొంతు గద్గదమైంది. మొన్న ఫోన్ చేసి, నాన్న ఇక్కడ నాకు ప్లాట్ కొంటున్నాను. లోన్ కోసం మీ పొలం, ఇల్లు షూరిటీ పెట్టాలి. మీరు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళండి అన్నాడు. కొడుకు పిలిచాడు కదా అని, వాడు బాగుపడతాడు కదా అని ఉన్న ఆస్తులు కాగితాలు పట్టుకుని నిన్న పొద్దున్నే బస్సెక్కి వచ్చాం. రాఘవయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ అందుకున్నాడు. ఇంటికి వెళ్ళాం బాబు. కోడలు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. వాడు మాత్రం ఆత్రంగా కాగితాలు తీసుకున్నాడు. రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకున్నాడు. సాయంత్రం అయ్యింది. బాబు ఈరోజు ఉండి రేపు వెళ్తాం రా, మనవడితో కాసేపు ఆడుకుంటాం అన్నాను. దానికి వాడు, ఇంట్లో ప్లేస్ లేదు, మా ఫ్రెండ్స్ పార్టీకి వస్తున్నారు, మీరుంటే బాగోదు, ఇప్పుడే బస్సు ఎక్కి వెళ్ళిపోండి అన్నాడు. సూర్యకి వింటుంటే రక్తం మరిగిపోతున్నట్లు అనిపించింది. సరే అని బయలుదేరాం బాబు. కానీ ఇంటి నుండి బయటకు రాగానే గుర్తొచ్చింది. వచ్చేటప్పుడు ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. తిరుగు ప్రయాణానికి చేతిలో చిల్లిగవ్వలేదు. ఒరేయ్, టిక్కెట్కి డబ్బులివ్వరా అని అడగడానికి నా ఆత్మగౌరవం అడ్డొచ్చింది. వందల ఎకరాల విలువైన ఆస్తి రాసిచ్చాను. ఇప్పుడు 100 రూపాయల కోసం అడుక్కోవాలా అనిపించింది. పోనీ అడిగినా వాడిస్తాడన్న నమ్మకం పోయింది. నా దగ్గర క్యాష్ లేదు, గూగుల్ పే చేస్తా అంటాడు. మాకవి వాడడం కూడా రాదు అని తెలిసి కూడా వెటకారం చేస్తాడు. సీతమ్మ కల్పించుకుంది. అందుకే మౌనంగా బస్టాండ్కి వచ్చాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆకలి విలువ. ఉదయం నుండి మంచినీళ్ళు తప్ప తిండి తినలేదు. ఆకలితో చచ్చిపోతామేమో అనిపించింది. అడుక్కోవడం తప్ప వేరే దారి లేదు. కానీ మా కొడుకు మమ్మల్ని గెంటేశాడు. మాకు డబ్బులివ్వండి అని అడిగితే వాడి పరువు పోతుందేమోనని భయం. ఈ మాట వినగానే సూర్య గుండె బరువెక్కింది. కొడుకు వాళ్ళని రోడ్డున పడేశాడు. అయినా సరే ఆ తల్లిదండ్రులు వాడి పరువు గురించి ఆలోచిస్తున్నారు. మా కొడుకు మోసం చేశాడు అని చెప్తే జనం వాడిని తిడతారని, మా పర్సు పోయింది అని తమ మీద నింద వేసుకుంటున్నారు. అబద్ధం ఆడుతున్నారు. ఆ అబద్ధం తమ ఆకలి కోసం కాదు, తమ కొడుకు గౌరవం కోసం. ఎంతటి విషాదం ఇది! సూర్యకి ఏం మాట్లాడాలో తెలియలేదు. జేబులోంచి పర్స్ తీశాడు. అందులో ఉన్న 500 రూపాయల నోటు తీసి రాఘవయ్య చేతిలో పెట్టాడు. పెద్దాయినా, ఇది భిక్షం కాదు, ఒక కొడుగ్గా ఇస్తున్నాను అనుకోండి. ముందు ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి కడుపు నిండా తినండి, తరువాత బస్సు ఎక్కి ఊరు వెళ్ళండి అన్నాడు. రాఘవయ్య ఆ నోటు వంక చూశాడు. అతని చేతులు వణికాయి. వద్దు బాబు, టిక్కెట్కి సరిపడా చాలు, మాకు ఎక్కువ వద్దు, రుణం ఉంచుకోలేం అన్నాడు. పర్లేదు, ఉంచుకోండి, మీ కొడుకు చేయాల్సిన పని నేను చేస్తున్నాననుకోండి అని సూర్య బలవంతం చేశాడు. ఇద్దరూ లేచారు. నడవలేక నడుస్తూ హోటల్ వైపు వెళ్లారు. సూర్య వాళ్ళనే చూస్తున్నాడు. వాళ్ళు హోటల్లోకి వెళ్ళి 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకున్నారు. సీతమ్మ తన ప్లేట్లోని ఇడ్లీని రాఘవయ్యకి వడ్డిస్తోంది. రాఘవయ్య కళ్ళజోడు తీసి కన్నీళ్లు తుడుచుకుంటూ తింటున్నాడు. ఆ దృశ్యం చూస్తుంటే సూర్య కనిపించింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు వాళ్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఆ కొడుకు కోట్ల ఆస్తి సంపాదించొచ్చు, కానీ ఇలాంటి ప్రేమని ఎప్పటికీ కొనలేడు. వాళ్ళు తిని బయటకు వచ్చారు. సూర్య బస్సు ఎక్కించాడు. బస్సు కిటికీలోంచి రాఘవయ్య దండం పెట్టాడు. బాబూ, నువ్వు చల్లగా ఉండాలి. మా కొడుకు మమ్మల్ని మర్చిపోయినా పర్లేదు, కానీ మా అబద్ధాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. ఈరోజు మా ఆకలి తీర్చావు. కానీ ఒక్కటి గుర్తుంచుకో బాబూ, ఏ తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చెడుగా చెప్పుకోరు. అందుకే ఇలాంటి కథలు అల్లాల్సి వస్తుంది. ఎక్కడైనా ముసలివాళ్ళు పర్సు పోయిందని అడిగితే వాళ్ళని దొంగల్లా చూడకండి. వాళ్ళ వెనుక మాలాంటి ఓడిపోయిన తల్లిదండ్రులు ఉండొచ్చు అన్నాడు. బస్సు కదిలింది. ఆ ముసలి దంపతులు చీకటిలో కలిసిపోయారు. సూర్య అక్కడే నిలబడిపోయాడు. అతని మనసులో రాఘవయ్య చెప్పిన మాటలే మెదులుతున్నాయి. నిజమే, ఆ దంపతులు డబ్బులు పోయాయి అని చెప్పారు. కానీ వాళ్ళు నిజంగా పోగొట్టుకున్నది డబ్బులు కాదు, తమ రక్తాన్ని పంచుకు పుట్టిన బంధాన్ని. ఆ రోజు రాత్రి సూర్య డైరీలో ఇలా రాసుకున్నాడు. నగరంలోని ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, ప్రతి బస్టాండ్లో కనిపించే ప్రతి అబద్ధం వెనుక ఒక నిజాయితీ గల ఆకలి, ఒక మోసపోయిన బంధం, ఒక చనిపోయిన నమ్మకం దాగి ఉంటాయి. వాళ్ళు చేతులు చాచేది డబ్బు కోసం మాత్రమే కాదు, ఈ సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందా అని పరీక్షించడానికి కూడా. బస్సులో వెళ్తున్న రాఘవయ్య, సీతమ్మ ఒకరి భుజం మీద ఒకరు తలవాల్చుకున్నారు. వారి జేబులు ఖాళీగా ఉండొచ్చు, కానీ వారి గుండెల్లో మాత్రం బరువు మోయలేనంతగా ఉంది. ఆ బరువు కన్న పేగు చేసిన గాయం. అది
ఏ మందుతోనూ మానని గాయం. ఈ కథ కానీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.